హాయ్ అండి. ఈరోజైతే మనం స్కర్ట్ లేదా లంగా ఇలా ఫ్రిల్ పెట్టి కింద కుట్టాను. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ అయితే చూపిస్తున్నాను. నాకు ఇది స్కర్ట్ కుట్టడానికి టోటల్ 4.5 మీటర్స్ పట్టింది. మొత్తం 4.5 మీటర్స్లోంచి హైట్ ఉంటుంది కదా, శారీ మనం పట్టుకున్నప్పుడు హైట్ ఉంటుంది కదా, హైట్లోంచి 10 లేదా 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నేను ఫ్రిల్ కోసమని తీస్తున్నాను. కింద ఫ్రిల్ పెట్టాను కదా, ఫ్రిల్ కోసమని 11 ఇంచెస్ బార్ మీద, నా 4.5 మీటర్స్ బార్ మీద ఒక్కటే పీస్ తీసుకున్నాను. మొత్తం లేజర్ క్లాత్ కట్ చేయడం కన్నా ఇట్లా లాగేయడం చాలా ఈజీ. తీసేసాను. తీసి పక్కన పెట్టుకొని ఇక ఉన్న క్లాత్లోంచి 3 మీటర్స్, మీటర్న్నర తీసేసి 3 మీటర్స్ లంగా కోసం కటింగ్ చేసుకుంటున్నాను. కొలుచుకొని 3 మీటర్స్కి అయితే మార్కింగ్ పెట్టేసుకొని బార్ పన్నా మీద తీసేస్తున్నాను. ఎక్కువ ఫ్రిల్ పెట్టుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ పెట్టినా కానీ వెయిట్ ఎక్కువ అవుతుంది. పిల్లలు కదా, మొయ్యలేరు, అనీజీగా ఉంటుంది. లైట్ వెయిట్లో ఉంటేనే బాగుంటాయి అని చెప్పేసి ఇక 3 మీటర్స్కి ఇలా కట్ చేసుకొని పీస్ అన్న పక్కన పెట్టుకుంటున్నాను. ఇక దీంట్లో కూడా మళ్ళీ మనకి లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది టోటల్ లెంత్ వచ్చి పాపది 35 ఇంచెస్ ఉంది. స్కర్ట్ టోటల్ లెంత్ వచ్చేసరికి నేను 10 ఇంచెస్ ఆల్మోస్ట్ కుచ్చు కోసం తీసి పక్కన పెట్టుకున్నా కదా, ఇంకా పైన బాడీ పార్ట్ కోసమని, లంగా కోసమని చెప్పేసి 25 ఇంచెస్ తీసుకోవాలి. దాని ఇట్లా ఫోల్డ్ చేసుకొని 25 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువే ఉంది. నాకు ఇది టోటల్ లెంత్ వచ్చేతలకి 32 ఇంచెస్ 33 ఇంచెస్ ఉంది. ఇక అందుకని 25 ఇంచెస్కి ఒక మార్క్ అన్నది చేసుకొని మిగిలింది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి పక్కన పెట్టేసుకుందామని. ఛానల్లో వీడియోస్ మంచి మంచివి ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేయండి. ఎవరికన్నా ఏదన్నా డిజైన్ కావాలి అన్నా కానీ నాకు పిక్స్ సెండ్ చేశారు అంటే నేను మీకు వీలైనంత వరకు అది కటింగ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని, లేజర్ క్లాత్లో ఎక్కువ కట్ చేయనండి, ఇట్లాగే లాగేసుకుంటాను. ఇలా లాగేస్తేనే కరెక్ట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది కటింగ్ కూడా. లేజర్ క్లాత్లు మనం కట్ చేసినప్పుడు అంతో ఇంతో క్రాస్ అన్నది వస్తుంది. ఆ క్రాస్ లేకుండా స్ట్రైట్గా రావాలంటే ఇలా లాగాలి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది నాకు బాడీ పార్ట్ కోసం పొడవు వెడల్పు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయింది. దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకున్నాము అంటే మనం కుచ్చు పెట్టుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ముందు కొంచెం ఎక్కువ కుచ్చుగా, వెనక్కి కొంచెం తక్కువ కుచ్చుగా లేకుండా మొత్తం అంతా ఈక్వల్గా సరిపోతుంది. ఇదిగోండి, నేను మిడిల్లో ఈ విధంగా డాట్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చి మనం మొత్తం కుచ్చు కోసం మనకి 3 మీటర్స్ కట్ తీసుకున్నప్పుడు 6 మీటర్స్ వరకు మనకు కుచ్చు కోసం పడుతుందండి. నాకు అసలు ఇది మొత్తం ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కుచ్చు కోసమని. ఇది నాకు టోటల్గా 4.5 మీటర్స్ రావాలి. ఇది 4.5 ఉందా లేదా తగ్గిందా అని చూసుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా ఇలాంటి స్కర్ట్స్ కుట్టారా? కుడితే నాకు కామెంట్ చేయండి. కుట్టిన దాంట్లో ఏది వెరైటీగా కుట్టారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇట్లా లెక్కేసుకున్న తర్వాత, కొలుచుకున్న తర్వాత 4.5 మీటర్స్ వచ్చింది. 4.5 మీటర్స్ సరిపోదు స్కర్ట్కి. మినిమం 3 మీటర్స్ మనం స్కర్ట్ తీసుకున్నప్పుడు 6 మీటర్స్ వరకు పడుతుంది ఫ్రిల్ కోసం. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ మిగిలిన 1.5 మీటర్ క్లాత్ తీసుకొని దీంట్లో నుంచి ఒక 10 మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఫ్రిల్ కోసం తీసేసుకున్నాను. మనం 11 తీసుకున్నప్పుడు 11 నుంచి ఒక అంగుళం మాత్రం తగ్గిపోతుందండి. ఇది కింద మనం కింద జిగ్జాగ్ చేసుకోవాలి, పై సైడు జిగ్జాగ్ చేయాలి. 2 సైడ్స్ జిగ్జాగ్ అన్నప్పుడు ఒక 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. మనం పెట్టుకోవాలనుకున్న పొడవులోంచి 1 ఇంచ్ లెస్ చేసి మాత్రమే పొడవు మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే నాకు 10 కన్ఫర్మ్ అవుతుంది. ఈ విధంగా మళ్ళీ 1.5 మీటర్ తీసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చి నేను బార్ పన్నా తెచ్చుకున్నాను, వేరే దానికి కూడా యూజ్ అవుతుందని. ఈ స్కర్ట్ వర్క్ అయితే 2 మీటర్స్ కోల్చుకొని 2 మీటర్స్ వరకు మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. 1 మీటరు మళ్ళీ 1 మీటరు ఈ విధంగా 2 మీటర్స్ కట్ చేసుకొని 2 మీటర్స్ మార్కింగ్ చేసుకొని బార్ పన్నా మీద తీసేస్తున్నాను. అంతే అండి, కటింగ్ అయితే చాలా సింపుల్. లేజర్ క్లాత్లు ఏంటి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి. అంబ్రిల్లా కట్ కానీ లేదా అంబ్రిల్లా కట్లో కుచ్చు కానీ అయితే కొంచెం టైం ప్రాసెస్, కానీ ఇది స్ట్రైట్ కట్ కాబట్టి చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ బేబీస్కి అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. 10 ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటాయి. లైనింగ్ లెంత్ కొలుచుకుంటున్నాను.
ఇది లెంత్ వచ్చి నాకు టోటల్ 34 ఇంచెస్ కావాలి. కరెక్ట్గా 33 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ తక్కువే ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను కటింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి స్కర్ట్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా, నడుము దగ్గర పట్టీ తీసుకోవాలి కదా, మరి నడుము దగ్గర బెల్ట్ వేసుకోవాలి కదా మనం. బెల్ట్ కోసమని నేను ఇక్కడ నడుము కొలత వచ్చి 28 ఇంచెస్ తీసుకుంటున్నాను. 28 ఇంచెస్. ఆ పాప ఉక్సులు వద్దు, నాడా కట్టుకునేటట్టు పెట్టండి అంటే అని చెప్పింది. ఇక అందుకని నాడా కట్టుకునేటట్టు అని 28 ఇంచెస్కి వెడల్పు వచ్చి 5 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 5 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని బారుగా పీస్ కట్ చేసుకోండి. అట్లాగే మనం స్కర్ట్ క్లాత్ ఏదైతే ఉందో ప్లెయిన్ క్లాత్ని కూడా అదే సైజుకి కటింగ్ అన్నది చేసుకున్నాము అంటే మన స్కర్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చకపోయినా కానీ డిస్లైక్ చేయండి. అప్పుడే కదా ఎక్కడ నచ్చలేదు ఏంటి అన్నది నేను సెర్చ్ చేసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.